వెల్కమ్ టు రాజనీతి. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నివేదికను పరిశీలించి బాధ్యుల మీద చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీ వేయటాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో ఆయన ప్రతివాదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, సిట్, సిబిఐ, టీటీడీలను చేర్చారు. అయితే సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం సుబ్రహ్మణ్య స్వామి వాదనని కొట్టిపడేసింది. ఏకసభ్య కమిషన్ నియామకం నిబంధనలకు విరుద్ధమని సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఏకసభ్య కమిషన్ తన పని తాను చేస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి మాటల మాంత్రికులు, తెలకపల్లి రవి లాంటి విశ్లేషకులు వీళ్ళందరూ కూడా తెర మీదకి వస్తారు. వీళ్ళ భావజాలాలు భిన్నంగా ఉంటాయి కానీ వీళ్ళ నేపథ్యం మాత్రం ఒకటే. కల్తీ నెయ్యి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అది బయటపడి విచారణ మొదలుపెట్టే ప్రయత్నాల్లో ఉండగానే సుబ్రహ్మణ్య స్వామి హడావుడిగా సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయాడు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. అంటే దాని మీద విచారణ జరగకూడదన్న ఉద్దేశంతో, విచారణ జరిగితే వైసీపీ ఎక్కడ పట్టుబడుతుందో అని సుప్రీంకోర్టు సిబిఐ ఆధ్వర్యంలో సిట్తో ఈ విచారణ జరిపించాలని ఆదేశించింది. సో ఆ రకంగా సిబిఐ చేతికి వెళ్ళింది. ఇప్పుడు కూడా సిట్ నివేదిక మీద రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ అధికారి దినేష్ కుమార్తో ఏకసభ్య కమిషన్ నియమిస్తే సుబ్రహ్మణ్య స్వామి వెంటనే రంగంలోకి దిగాడు. అంటే స్టేట్ ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అన్నట్టు ఉంటుంది వీళ్ళ వ్యవహారం. ఏకసభ్య కమిషన్ ఏర్పాటుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఏకసభ్య కమిషన్ విచారణ జరిపితే జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీ నేతలు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందని తలడిల్లిపోతూ ఆగమేఘాల మీద రంగంలోకి దిగాడు ఈయన. సుప్రీంకోర్టు నియమించిన సిట్ విచారణ జరిపినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా మరో కమిటీ వేయటం చట్టవిరుద్ధం, ఇది రాజకీయ ప్రేరేపితమని సుబ్రహ్మణ్య స్వామి వాదించాడు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ వాదనను ఏకీభవించలేదు. సిట్ తన దర్యాప్తును పూర్తి చేసి నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికను పరిశీలించి పాలనాపరమైన చర్యలు తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సిట్ దర్యాప్తు పూర్తయింది. ఛార్జ్షీటు, సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లోపానికి ఎవరు బాధ్యులో తేల్చడానికి ఒక సిట్ని ఏర్పాటు చేసింది. విచారణ పరిధి స్పష్టంగా పేర్కొన్నందున పిటిషనర్ వ్యక్తం చేసిన భయం ఆధారాలు లేనిదిగా కనిపిస్తూ ఉంది. రెండు ప్రక్రియలు చట్టానుసారం ఖచ్చితంగా కొనసాగాలి, అనుమతించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఏకసభ్య కమిటీ దర్యాప్తులో జోక్యం చేసుకోవటం లేదు అని జస్టిస్ సూర్యకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏకసభ్య కమిషన్ ప్రకటించడంతోనే ఈ వైసీపీ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. అది ఎటుపోయి ఎటు వస్తుందని వెంటనే సుబ్రహ్మణ్య స్వామిని రంగంలోకి దించారు. అయితే వాళ్ళ ప్లాన్ ఫలించలా. సుప్రీంకోర్టు తీర్పుతో వైసీపీ నేతలకు షాక్ తగిలినట్టు అయింది. ప్రభుత్వం సిట్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు మార్గం సుగమమైంది. 45 రోజుల్లోగా తన నివేదిక ఇవ్వాలని దినేష్ కుమార్ కమిటీని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. సుబ్రహ్మణ్య స్వామిని రంగంలోకి దించి నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించి ఇప్పుడు ఏకసభ్య కమిటీకి అడ్డం లేకుండా చేశారు. సుబ్రహ్మణ్య స్వామి తనను తాను హిందుత్వవాదిగా చెప్పుకుంటారు. ఆయనే కాదు, హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా జబ్బలు చరుచుకునే వాళ్ళు చాలామంది కల్తీ నెయ్యి గురించి మాత్రం మాట్లాడట్లా. పైగా కల్తీ చేసిన వాళ్ళని తప్పించడానికి సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నారు. ఎక్కడో తిరునాళ్ళలో అమ్మే కోవబన్లు, జిలేబీలు, జాంగ్రీల్లో కల్తీ జరిగిందని హడావుడి చేస్తూ ఉంటారు. కానీ ప్రపంచ ప్రఖ్యాత హిందూ దేవాలయంలో, వెంకటేశ్వర స్వామి ఆలయంలో తయారు చేసే ప్రసాదాల్లో నెయ్యికి బదులు రసాయనాలు వాడారని నివేదికలు వచ్చినా కూడా దీని మీద మాత్రం మాట్లాడరు. Like, share and subscribe to Rajaniti channel.